మనకిప్పుడు ఇండియాలో మెయిన్‌గా కన్సల్టెన్సీలు, ఏజెంట్లు చాలా మోసపూరితంగా మారిపోయినాయి. దాని గురించి మీరేం జెప్తారు సార్? ముఖ్యంగా అండి ఎంతోమంది కన్సల్టెన్సీస్‌కి స్టూడెంట్ ఫ్యూచర్‌తో పని లేదండి. డబ్బులు చేసుకోవడం వాళ్ళకి మొట్టమొదటి ప్రాధాన్యత. రెండోది విద్యార్థుల్ని విదేశాలకు పంపిస్తామని మోసం చేయడం. అలాగే విద్యార్థులకి తల్లిదండ్రుల దగ్గర డబ్బులు పెద్ద ఎత్తున 10,00,000, 20,00,000 దోచేసుకొని వాళ్ళని ప్రాసెస్ చేయకుండా వదిలేయడం. సో, ఇలాంటివి ఎక్కువ జరుగుతున్నాయి. యాహ్! సో, సార్. యూజువల్లీ ఇవి ఎక్కువ నార్త్ ఇండియాలో జరుగుతాయని నేను విన్నాను గానీ, మనకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఏమాత్రం వాళ్ళకి తక్కువ కాదు. మనోళ్ళు కూడా చాలామంది ఈ రాంగ్ ఏజెన్సీస్ అంటే ఇప్పుడు నాలెడ్జ్ ఉన్నోడు, నాలెడ్జ్ లేని ప్రతి ఒక్కరు కూడా ఈ ఈ ఈ ఇండస్ట్రీలోకి దిగేసి మోసం చేయడం జరుగుతుంది. సో, నేనేమంటా అంటే మీరు ముఖ్యంగా ఎంబీబీఎస్‌కి, ఎంఎస్‌కి లేదంటే ఇతర ప్రోగ్రామ్స్‌కి మీరు అబ్రాడ్‌కి వెళ్ళాలి అనుకునే విద్యార్థులు ఫస్ట్ ఆ కంపెనీ యొక్క పాస్ట్ హిస్టరీ చెక్ చేసుకోవాలి. సో, ఆ కంపెనీ మీరు ఆన్‌లైన్‌లో చెక్ చేస్తే ఆ ప్రైవేట్ లిమిటెడ్ కానివ్వండి, ఎల్ఎల్‌పి కానివ్వండి, ఇట్ విల్ బి విజిబుల్. అంటే అది ఎన్ని ఇయర్స్ నుండి యాక్టివ్‌గా ఉంది. ఎందుకంటే వాళ్ళకి జీఎస్టీ నంబర్ ఉందా లేదా? సార్, ఈ కన్సల్టెన్సీలో మనకి ఫేక్‌గా గూడా పెడుతున్నారా సార్? చాలామంది ఉంటారండి. వాళ్ళకు బోర్డ్ ఉండదు. లేదంటే ఉంటాయి. ఏదో ఫేక్ బోర్డ్స్ పెట్టేస్తారు. రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదో పెడతారు. చేస్తారు. వాళ్ళు వెళ్ళిపోతారు. ఎక్కువ ఇప్పుడు మీరు ఈ అమీర్పేట్ ప్రాంతము, ఈ పంజాగుట్ట ఏరియాలో చూస్తే మొత్తం అదంతా అదే స్టఫ్ ఉంటది. మొత్తం కూడా వాళ్ళు ఫేక్ కన్సల్టెన్సీస్ పెడతారు. సీజన్ ఉన్నప్పుడు ఎంతో కొంత దోచుకుంటారు. ప్రాసెస్ చేస్తే చేస్తారు. లేదంటే లేదు. మరి బ్యాక్‌గ్రౌండ్ హిస్టరీ గూడా అది కూడా ఫేక్‌గా క్రియేట్ చేస్తారంటారా? చేస్తారండి. ఇప్పుడు రిఫరెన్స్ ఉంటదండి. ఇప్పుడు మీరు, నేను నా ద్వారా, మీ ద్వారా వెళ్ళిన మాట మాట త్రూ చైన్ రిలేషన్‌లోనే సగం అడ్మిషన్ చేస్తారు.